शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ। సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సౌందర్యలహరి శ్లోకాల గురించి రాసిన గ్రంథకర్తలకి, సౌందర్యలహరి శ్లోకాల గురించి చెప్పిన ప్రవచనకర్తలకి అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదపద్మలను నమస్కరించి ఆవిడ ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని ఈ 8వ శ్లోకాన్ని విపుల భావాన్ని తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నిపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంజే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మ అమృత సాగరము మధ్యని అనేక కల్పవృక్షములు పరివృతమై ఉన్న చోట మణిద్వీపములు, కడిమి చెట్ల వనమునందు, చింతామణులతో నిర్మితమైనటువంటి గృహమునందు, త్రిభుజాకారముగా ఉన్నటువంటి మంచము మీద పరమశివ పర్యంక స్థితమై జ్ఞాన తరంగిణి రూపిగా ఉన్నటువంటి నిన్ను కొందరు ధన్యులు మాత్రమే స్మరించి ధన్యులవుతున్నారు. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. సుధ సముద్ర నడిమిన వృక్ష సుమములకు వసతమగు నమిద్వీపంనా శక్తిగా పరమశివ పర్యంకమున తేజోమయముగా సుజనులు కొందరే నిన్ను భజించడి గనులు దేవి. ఇంకా ఈ 8వ శ్లోకం యొక్క విపుల భావాన్ని ప్రతి పాదము యొక్క అర్థాన్ని చూసుకుంటూ మనము దాని విపుల భావాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా క్వణ కాంచీధామ అని ముందు శ్లోకాన్ని చెప్పి అమ్మవారి యొక్క స్థూల స్వరూపాన్ని వర్ణించిన శంకర భగవత్పాదులు ఈ శ్లోకములో అమ్మవారిని ధ్యానించడానికి భక్తులకు కాస్త సులువుగా ఉండడం కోసం అమ్మవారి యొక్క నివాస స్థలం గురించి చెప్తున్నట్టుగా మనం గ్రహిస్తాం. ఈ శ్లోకాన్ని శంకర భగవత్పాదులు అతి రమ్యముగా ఒక విమానము ఒక ద్వీపాన్ని సమీపిస్తున్నప్పుడు మనకి ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధముగా ఎంతో రమ్యముగా ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహించాలి. విమానంలో వెళ్తున్నప్పుడు మనకి ముందుగా ఏం కనిపిస్తూ ఉంటుంది? ముందర సముద్రం, తరువాత చుట్టూ ఉండేటువంటి వృక్షములు,
ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని వృక్షములు, ఒక ద్వీపం, ఆ ద్వీపంలో ఒక గృహము. ఈ విధంగా మనకి ధ్యానం చేసుకోవడానికి సులువుగా ఉండే విధంగా అమ్మవారి యొక్క నివాస స్థలం యొక్క చిరునామా చెప్తున్నట్టుగా ఈ శ్లోకాన్ని రచించారు శంకర భగవత్పాదులు. సుధా సింధోర్మధ్యే, సుధా సింధువు అంటే అమృత సముద్రము అన్నారు. సముద్రము అంటే సముద్రము, సముద్ర. ముద్రలు అంటే మనకి ఏదైనా వస్తువుని కానీ ఏదైనా మనము పలుమార్లు అదే విధంగా మనం తయారు చేయాలి అనుకున్నప్పుడు దాని యొక్క అచ్చులను, ముద్రలను తయారు చేసుకుని ఉంచుకుంటాం. పునఃసృష్టికి ఉపయోగపడే విధంగా ఈ సృష్టిలోని యొక్క మూల పదార్థాలన్నీ కూడా ముద్రల రూపంలో అందులో ఉన్నదే, అదే సముద్రం. అమృతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మరణము లేకుండా ఉండడము, అంటే నాశనము కాకుండా ఉంచేది అమృతం. అంటే సముద్రములోని ఈ ముద్రలన్నీ కూడా నాశనం అవ్వకుండా ఉంచుతున్నది కాబట్టి ఈ సముద్రాన్ని అమృత సముద్రము అన్నారు. అదే సుధా సింధువు అన్నట్టుగా చెప్తున్నారు. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే. సురవిటపి అన్నారు. సురవిటపి అంటే దేవతల దగ్గర ఉండేటువంటి వృక్షములు. దేవతల దగ్గర వృక్షం ఉండేటువంటి వృక్షములు ఏంటి? అవి కల్పవృక్షములే కదా. కల్పవృక్షముల సముదాయము ఉండేటువంటి మధ్యలో, కల్పవృక్షములు చుట్టూరా ఉండే విధముగా ఉన్నటువంటి ప్రదేశములో మణిద్వీపే, మణిద్వీపము. మణిద్వీపము అంటే మణులతో నిండి ఉన్నటువంటి ఒక ద్వీపము. మణులు ప్రకాశవంతమైనవి, అంటే మణులతో ప్రకాశవంతముగా ఉన్నటువంటి ఒక ద్వీపమునందు, ఆ మణిద్వీపమునందు నీపోప వనవతి. నీప ఉప వనవతి అంటే నీప వృక్షములు దగ్గరగా ఉండేటువంటి నీప వృక్షముల సముదాయంతో, నీప వృక్షముల వనమునందు ఉన్నటువంటి చింతామణి గృహే, చింతామణులతో నిర్మితమైనటువంటి గృహమునందు అక్కడ శివాకారే మంచే, త్రిభుజాకారముగా ఉన్నటువంటి మంచము పైన పరమశివ పర్యంక నిలయా, పరమశివుడు పర్యంకముగా ఉన్నటువంటి, పర్యంకముగా అంటే మంచం మీద బల్లపరపుగా ఉండేటువంటిదైనా ఏంటని దుప్పటి లాంటిదైనా అయిన విధంగా దాన్ని భావిస్తూ పర్యంక నిలయా, పరమశివ పర్యంక నిలయాం అని చెప్పారు. అక్కడ ఆవిడ ఎలా ఉన్నారట? చిదానందలహరీ, చిత్ ఆనందలహరీ. చిత్ అంటే శాశ్వతమైనటువంటి ఆనంద జ్ఞాన స్వరూపమైనటువంటి తరంగ రూపిణిగా, లహరీ అంటే తరంగములు, జ్ఞానస్వరూపమైనటువంటి తరంగ రూపముగా ఉన్నటువంటి అమ్మవారు అక్కడ ఆ మంచము మీద పరమశివునితో కూడి ఉన్నది అని ఈ శ్లోకం యొక్క భావనగా చూస్తూ, అటువంటి అమ్మవారిని కతిచన భజంతి త్వాం ధన్యా, కతిచన కొంతమంది మాత్రమే ధన్యులు నిన్ను ఆరాధిస్తున్నారు. అటువంటి చిదానంద స్వరూపమైనటువంటి అమ్మవారిని, అయ్యవారితో కూడి ఉన్నటువంటి అమ్మవారిని కొంతమంది ధన్యులు మాత్రమే అలాగా ధ్యానము చేయగలుగుతున్నారు, లేక కొంతమంది మాత్రమే ఆ విధముగా ధ్యానము చేసి ధన్యులవుతున్నారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించుకోవచ్చు.
ఇక్కడ సృష్టిలోని కోరిన కోరికలు తీర్చేటువంటివి 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి కామధేనువు, కల్పవృక్షం, చింతామణులు. అటువంటి మూడిట్లోనూ కామధేనువు కాకుండా చింతామణులు, కల్పవృక్షములు అమ్మవారి నివాస స్థలములోనే ఉన్నాయి అనే విధంగా ఈ శ్లోకాన్ని రచించారు శంకర భగవత్పాదులు. కల్పవృక్షము అంటే కల్పనం చేయున్నది. మనము ఏదైనా కోరుకుంటే దాన్ని కల్పించి తిరిగి సృష్టించి మనకి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది ఆ కల్పవృక్షం. ఇంకా చింతామణులు చింతలను పోగొట్టేటువంటి మనులుగా మనము ముందర శ్లోకాలలో మనం గ్రహించిన విషయమే అది. అటువంటి చింతామణులతోని నిర్మితమైన గృహములు, కల్పవృక్షముల సముదాయము మధ్యలో ఉన్నది అమ్మవారి నివాస స్థలము. అక్కడ త్రిభుజాకారమైనటువంటి పర్యంకము మీద సదాశివునితో కూడి ఉన్నది అని చెబుతున్నారు శంకర భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాయి వీడియోలో తెలియజేసుకుంటాను. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి ఈ సౌందర్యలహరి వీడియోలను అందిస్తున్న మమ్మల్ని మీరందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము. దయచేసి మా ఈ వీడియోలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.